హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై 2 టైప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది రెసిపీ చూపిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే నేను ఇంగ్రీడియంట్స్ ఎలా వాడాను, ఎంత వాడాను అన్నది మీకు క్లియర్గా అర్థమవుద్ది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను 7 చేప ముక్కలు తీసుకున్నాను. ఈ చేప పాంఫ్రెట్. ఇది తల తోక తీసేసిన తర్వాత మధ్యలో ముక్కలు ఇలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి ఇలా చేస్తే. దీంట్లో ముళ్ళు కూడా ఉండదు, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఇది మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. దానిలోనికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. దీనిలోనికే ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలండి. ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుంది, అస్సలు ముళ్ళు ఉండదు కనుక ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముళ్ళు అంటే భయం ఉన్నవాళ్ళు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని కూడా కలుపుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనం చేపలకి మసాలా పట్టిస్తాం కదా, మనం చేప ఆ పీసు మనం ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఆయిల్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ముక్కంతా పట్టే విధంగా, ఈ మసాలా అంతా పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని పీసెస్ కూడా కలిపేసుకోవాలండి. ఈ చేపలు అస్సలు ముళ్ళు ఉండదండి. పాంఫ్రెట్ అంటారు ఈ చేపని, తెలుగులో అయితే సందువా అంటారు. ఇవి కలుపుకొని ఇలాగా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ 10 నిమిషాలు పక్కన పెడితే ఆ మసాలాలు అయ్యి చేప ముక్కలకు బాగా పడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై కాకుండా, అలాగని తక్కువ కాకుండా. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా చేప సగం ములిగే వరకు వేసుకుంటే బాగుంటుంది. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని అట్ల రేఖ మీద కూడా ఫ్రై చేసేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ అనిపించదు. ఇలా లోపల నుంచి కుక్ అయితే బాగుంటుంది కదా. ఈ ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి. ఒక పక్కన ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకుని ఇదే కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు మిగతా ముక్కల్లోకి సెకండ్ టైపు ఎలా అన్నది మీకు చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూను ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుని రెండు కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల ముక్కలు ఫ్రై అయిపోయాయి కదండి, ఇవి మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోకూడదండి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉండాలి, మరి సిమ్లో కాకుండా మిడిల్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పొడుల్లోనికి ఉప్మా రవ్వది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిలోనికి మనం మసాలా పెట్టి ఉంచుకున్న ముక్కలు, చేప ముక్కల్ని వేసి మొత్తం కోట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది. చేపల ఫ్రై చాలా క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి అంతని కూడా తీసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాదు, ఎందుకంటే పైన బియ్యం పిండి ఉప్మా నూక ఉంది కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అంతే. లైట్ గోల్డ్ కలర్ రాగానే మీరు తీసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. 2 టైప్స్ మీకు చూపించేసాను. చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఆనియన్ తోటి, లెమన్తోనూ గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.